ఏమిటి? ఏం చూస్తున్నావు? ఓహో, నీ ఫోటో చూసుకుని మురిసిపోతున్నావా? చూడు టార్జన్, ఈసారి వచ్చేటప్పుడు నీకు డిఫరెంట్ డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఆ డ్రెస్ లో నీకు మంచి ఫోటోలు ఇస్తాను. ఓకే? ఏమిటి? ఇవ్వు ఇవ్వు. చర్మాలు వెంటనే కావాలని చెప్పు. అట్టగే బావు. అమ్మ ఆవు ఇల్లు ఉడుత అమాయకులకు అప్పాలు నేర్పుతున్నావా వసుంధర? ఆ అంటే అమ్మ అని నేర్చుకున్న గిరిజనులకు హా అంటే హత్య అని కూడా నేర్పుతున్నాను. హత్య? ఎవరిని చేయించాలని? మొదట నీ దోపిడీని హత్య చేయిస్తాను. ఆ తర్వాత నీ దుర్మార్గాన్ని, ఆఖరిసారిగా నిన్ను హత్య చేయించి నీతిని న్యాయాన్ని నిలబెడతాను. అమ్మో, ఎగిరి పడమోక. నీతికి న్యాయానికి ఇది పెద్ద అన్సీజనమ్మా. మొగుడు జైలు పాలైనా, కొడుకు అడవి జంతువుల పాలైనా నీ పొగరు తగ్గలేదమ్మా. వాళ్ళకి అక్షరాభ్యాసం చేస్తే ఏమిస్తారు? కందమూలాలు తప్ప. నా ఇంటికొచ్చి పని మనిషిగా ఉండు, కాసుల పేరులిప్పిస్తారు. అప్పుడు కోతలు కోయకు అప్పలనాయుడు. ఇక్కడ పెరుగుతున్న ప్రతి బోయవాడు ఒక ఏకలవ్యుడై, ఇక్కడ ఎదుగుతున్న ప్రతి గిరిజనుడు ఒక అర్జునుడై నీ అంత చూసేలా పెంచుతాను. పెంచుకో. అడవి జంతువుల్ని చంపి అంతస్తులు నిర్మించుకున్నవాణ్ణి. అడవి మనుషులు పెరగడం వల్ల నాకేమిటి నష్టం? పెంచుకో, తుంచి పారేస్తాను. చేసుకోపోతే చూడండి బాబు, మీ నీతి నియమాలు మా చిన్నబాబు గారికి తెలియని కారణం చేత ముందు ఏతత్ కారణాత్తు అమ్మాయి మీద చెయ్యి వేయడం జరిగింది బాబు. అంచేత మమ్మల్ని మన్నించమని చెప్పేసి వేడుకుంటున్నారయ్యా. లేకపోతే ఏందయ్యా, అడుగు మనుషులుగా ఉందా ఆడుకుందాం అనుకున్నారా? ఏంది చేసుకుంటారా? ఏమిటి? ఏం జరిగింది? వీడు అప్పలనాయుడు కొడుకు తల్లి మా చెక్కు ముక్కును తాగినాడు. మనువాడమంటే మారం చేస్తున్నాడు. ఓ, అప్పలనాయుడు కొడుకువా? మీ ఆచారం ప్రకారం అతనికి ఆ పిల్లకి పెళ్లి చేయండి. అన్యాయం, అక్రమం. ఈ అడిగి మనుషులతో కలిసి మీరు నా కొంప ముంచాలని చూస్తున్నారు. నోర్మయ్య, ఈ ఏడుపు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి వేసే ముందు ఉండాలి. ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఈ అడవి దాటి వెళ్ళలేవు. ఏం చేయమంటారు చిన్నబాబు? నేను చెప్పినా వినిపించుకోలేదా? నేను పర్వాలేదులే అవధాని. తన తండ్రి అనాదిగా దోచుకుంటున్న గిరిజనుల సంపదకు ఈ గిరిజనురాలే వారసురాలు కాబోతోంది. వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి చేయండి. ఇదేం అవతారం రా? ఇదెవర్తి? ఇంట్లో పనిచేయడానికి మనిషి ఏదని తీసుకొచ్చావా? ఇది పని మనిషి కాదు ఫాదరే, దీని పేరు చెక్కుముకి. నీ కోడలు. ఏమెత్తుకుంటా? ఇదెక్కడ కూడా సరోజన వల్ల వేసుకున్నారా కొడక అంటే ఈ ₹100 పెట్టేసుకొచ్చావా? ఏం చెయ్యను ఫాదరే. ఇప్పుడు ఎలాగరా చావడం? 10 మందిలోనూ అప్పలనాయుడు కోడలు నీ దిక్కుమాలని గురించి ఎలా చెప్పడం? ముందు దీన్ని పంపించే. ఇదిగో పిల్ల, నీకు మాకు పడదు గాని నీకు కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. అబ్బాయి గారిని వదిలేసేస్తావా? నా నొగ్గనండి. ఎందుకనటా? ఆడు ఫాదరే, బుద్ధి లేదురా నీకు? అయ్యా, తమ అనాది చిత్రమైనటువంటి వసుంధరాదేవి ఈ పెళ్లి జరిపించమని చెప్పే చేసిందని. వసుంధర, ఇలా వస్తున్నావా? ఆ చెక్కుముఖినే నీ మీద అస్త్రంగా వాడి నీ ప్రాణాలు తీయకుండా నిద్రపోతాడో ఈ అప్పలనాయుడు? ఏమైంది?
అడవిలో లేళ్లను ఏటాడి చంపినాక అడవి ఆఫీసర్ వచ్చి నన్ను ఎంటాడి కాల్చినాడు. మరి చర్మాలు ఏం చేశావు? అడవి ఆఫీసరే పట్టుకుపోయాడు. ఓరి దౌర్భాగ్యుడా, లక్షలు విలువ చేసే చర్మాలు వదిలేసి వచ్చావా? అయ్యా ఈ పరిస్థితి చూస్తుంటే మన సీజన్ పూర్తయిందని ఫారెస్ట్ ఆఫీసర్ సీజన్ మొదలైందని నార్మల్. దాని ఇష్టం వచ్చినట్టు మారిపోవడానికి ఈ సీజన్ ప్రకృతి చేతిలో లేదు, నా చేతుల్లో ఉంది. రేపులుగా 4 రోజుల పాటు నువ్వు అడవిలోకి వెళ్ళకు. ఈలోగా నేను ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనాలన్నీ అడవి దొంగే చేస్తున్నాడని కథ మార్చేసి వస్తాను. అయ్యయ్యో, ఏమిటి ఆఫీసర్ గారు, అరణ్యంలో అన్యాయంగా లేళ్లం చంపేశారట, ఆ చూకేమైనా తెలిసిందా? ఎవడు వాడు? గిరిజన నాయకుడు పులిగాడు, గాయపడి పారిపోయాడు. మీరు పొరపడుతున్నారేమో ఆఫీసర్ గారు. ఈ మధ్య ఫారెస్టులో అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ జంతువుల్ని వేటాడుతున్నాడని, అడ్డొచ్చిన గిరిజనులను గాయపరుస్తున్నాడని విన్నాను. ఒకవేళ ఈ పులిగాడి వేషంలో వాడే దెబ్బతిని పారిపోయాడేమో. అంకుల్, సరోజ, హౌ ఆర్ యు మై స్వీట్ బేబీ? ఆర్ యు ఆల్ రైట్? నేను శుభ్రంగా ఉన్నాను అంకుల్. Good. నన్ను టార్జాన్ కాపాడాడు. అర్జానా? అవును, టార్జాన్. నేను డాడీకి ఫోన్ చేసి వస్తాను. విన్నారా సార్, నేను చెప్పానే అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ తిరుగుతున్నాడని. వాడే ఈ టార్జానయ్యుంటాడు. సరోజ చెప్పినంత మాత్రాన నేను కళ్ళారా చూసింది మర్చిపోయి ఎవరో తెలియని అడవి దొంగ ఈ పనులు చేశాడన్నమ్మంటారా? అబ్బా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ సీజన్ అంతా నన్ను అనుమానించడానికే సరిపోయింది. నేను కళ్ళారా పులిగాడిని చూశాను. వాడు 2 రోజులుగా గూడానికి తిరిగి రాలేదు. ఎక్కడ దాగి ఉన్నా ఏదో ఒక పూట తిరిగి రాకపోడు, నా చేతికి చిక్కకపోడు. వాడి చేత నిజాన్ని కక్కించి ఈ నాటకం ఎవరాడిస్తున్నారో నిరూపించకపోను. చేసేది లెదర్ బిజినెస్ కదా అని వీణ్ణి తోళ్ల పల్లాయుడు అనుకుంటున్నావేమో. తోడేళ్ల పల్లాయుడు, భవనానికి ప్రమాదం. పులి, నువ్వు వెంటనే అడవి దొంగ వేషం వేసుకుని ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడున్న దంతాల్ని చర్మాల్ని దొంగిలించుకు రావాలి. అక్కడున్న ఫారెస్ట్ గార్డ్స్ ను కూడా నువ్వు గాయపరచాలి. ఈ చేసిందంతా అడవి మనిషి నన్ను ఆఫీసర్ నమ్మి తీరాలి. వెళ్ళు. గణేష్ వీడియో చూసావు, దీనికి వీడి మరొక కాల్చో. సార్, ఎవరు అడవి మనిషి వచ్చి మమ్మల్ని సాగుబట్టి ఆఫీసులో దంతాలు చర్మాలు ఎత్తుకుపోయాడు సార్. అడవి మనిషా? అవునమ్మా, ఒంటి మీద పులి చర్మం తప్ప ఇంకేం లేదు. సరోజ, అతను టార్జానని చాలా మంచివాడని నువ్వు అన్నావు, కానీ వీళ్ళ మాటలు వింటుంటే అతను అడవి దొంగేనని నాకు అనుమానంగా ఉంది. లేదంకుల్, కావాలంటే రేపు అతనున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నిజంగానే అతను టార్జాన్ అని నిరూపిస్తాను. ఓకే. అలాగా? అవును బావు, ఆ ఆఫీసర్ గాని అడవి మనిషిని కలిసినా మన పని ఊకలో కొమ్మే. ఇది మన సీజన్. ఆఫీసర్ని అడవి మనిషిని ఇద్దరినీ కలిపి దంపుడు బియ్యం కింద దుమ్ము లేపేసే ప్లాన్ ఒకటి చెప్తాను, చెవిలా పడై. అతను అడవి విషయంలో మాటేసి ఏనుగు పిల్లలు పట్టుకుంటున్నాడు.